ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 22, 23 తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది, జాగ్రత్త. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక వింతైనటువంటి సంఘటన రాబోతుంది. మీ మనసు కొంచెం ఒత్తిడి అనిపించినా ఈ సమయంలో కుదుట పడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక ప్రాణప్రదమైనటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారు. ఆ బంధం ఏ విధంగా దూరం కాబోతుంది, ఆ బంధం మీకు ఎలాంటి మార్పులు ఈ రోజున రాబోతున్నాయి, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి నష్టాలు ఎలాంటి లాభాలు రాబోతున్నాయి, వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కుటుంబపరంగా ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి బంధం దూరం కాబోతుందో పూర్తిగా మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 22, 23 తేదీల్లో అయితే ఒక బంధం అయితే మీకు శాశ్వతంగా దూరం కాబోతుంది, జాగ్రత్త. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ బంధం మీ నుండి ఎలా దూరం కాబోతుంది, దాని కారణం ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు మీ జీవితంలో అంతటి బలమైన బంధంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, మీ బంధానికి తెలియనటువంటి నరదృష్టి ఏంటి, అలాగే మీరు ఎందుకు ఇలా బద్ధ శత్రువులుగా మారి విడిపోయే అంత డిస్టెన్స్ మీలో రాబోతుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రేమ పొందాలంటే ఎంతో గొప్ప అదృష్టం అనేది ఉండాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే కానీ లేదా ఏదైనా బంధాన్ని నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా మీరు దారపోస్తూ ఉంటారు. మీరు పైకి ఎంత గంభీరంగా కనిపించిన లోపల మాత్రం అంటే బంధాల కోసం కాకుండా ఎంతకైనా తెగిస్తారు. పంతాలు ఎప్పుడు కూడా మీరు పట్టించుకోరు. మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఎదుటి వారికి మీరు కొంచెం మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్నటువంటి అసమర్థత, తెలియనటువంటి ఒక బాధ ఈజీగా మీకు కనిపిస్తుంది. అదే మీ జీవితంలో అమాయకత్వం. మీరు అందరినీ మీలాగే మంచివారే అని అనుకుంటారు, కానీ గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడా అందరూ నా వాళ్ళే అని మీరు నమ్ముతూ ఉంటారు. ఎవరైనా కానీ చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నమ్మకమే ఇప్పుడు మీ పాలిట శాపంగా మారబోతుంది. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మీ ప్రాణాల్ని తీసే పని చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ బంధం ఒక రోజు దూరం కావడం లేదు, కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఆ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు
వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు కూడా గమనిస్తూ ఉన్నప్పటికీ ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరు సర్దుకుంటూ వస్తున్నారు. అయితే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఏదో ఒక బంధం అనేది తెలుసుకుంటుంది అన్నటువంటి ఆశ మీలో ఉంటుంది. మన ప్రేమను అర్థం చేసుకుంటారు అనేటువంటి భావన మిమ్మల్ని ఎంతో తగ్గించుకుంటూ మీ విలువను తగ్గించుకుంటూ మీరు వస్తూ ఉన్నారు. అందరికీ కూడా తెలియకుండా మీ వాళ్ళకు కూడా ఎవరికి మీ గురించి కానీ మీ ఇంట్లో కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెప్పకుండా మీ మనసులో మీరే నలిగిపోతూ ఉంటున్నారు. అంతా బాగుంది అని మీరు చెప్పి ఆశించారు, కానీ అవతల వ్యక్తి ఏంటంటే మనసులో మీపై ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, స్వార్థం కావచ్చు, వారికి క్రమంగా ఎక్కువైపోయింది మీ పైన. మీరు మౌనంగా ఉన్న కొద్దీ మీ మౌనం ఉన్నప్పటికీ మిమ్మల్ని వారు చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అయితే ఈ 2 రోజుల్లో ఆ బంధం పూర్తిగా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ బంధం మీ నుండి దూరం అవుతుంది. మీరు ఊహించినటువంటి ఒక మార్పు వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు అత్యంత ఆప్త మిత్రులు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలు మీకు ఇన్నాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీకు దగ్గరగా ఉన్న స్నేహితులు కావచ్చు, మీకు దగ్గరగా ఉన్న బంధువులు కావచ్చు. ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో ఒక బంధం అయితే వారితో మీకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ముఖ్యంగా ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటున్నారని లేదా మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ ఒక వ్యక్తి ద్వారా తెలిసేటువంటి విషయం వల్ల మీ మధ్య మాటల యుద్ధం అలా జరుగుతూ ఉంటుంది. ఆ వాదన ఎంతగా ఎక్కువైతుందంటే ఇకపై మీ ముఖం నాకు చూపించవద్దని చెప్పి ఒకరినొకరు అనుకొని ఆ బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఇది ఒక చేదు జ్ఞాపకంలా మిగులుతుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా భరిస్తూ వచ్చారు. ఈ రోజు కాకపోతే మరొక రోజైనా వారిలో మార్పు వస్తుందని మీరు బలంగా నమ్మారు. కానీ మీ కృషికి మీరు ఇన్ని రోజులు పడ్డ ఓర్పుకు వారు ఇచ్చినటువంటి విలువ ఏమాత్రం లేదు. ప్రతి విషయంలో వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూశారు, కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి చేసినటువంటి నమ్మక ద్రోహం. అయితే దీనంతటికీ కారణం కేవలం డబ్బు కానీ లేదా ఈర్ష్య కానీ లేదా వారికంటే మీరు బాగా సెటిల్ అవుతున్నారని మీకు వస్తున్నటువంటి మంచి పేరు చూసి తట్టుకోలేక మీరు ఎవరికైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారు మిమ్మల్ని గుండెల మీద తన్నడం, ఇదంతా కూడా మీ మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటును మిగిలిస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపారు. వారేంటంటే మీ మనసుతో ఆడుకుంటూ ఉంటున్నారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని బంధాలను ఆ భగవంతుడు ఊరికనే దూరం చేయడు. ఆ భగవంతుని కృప మీపై ఈ రోజున ఉండటం వల్ల కొన్ని బంధాలు అయితే మీకు ఈ సమయంలో దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు మంచి లాభమే, కానీ ఇది నష్టం కాదు. ఎందుకంటే నిజమైన వ్యక్తులు ఎవరు, మీ వెనక గోతులు తవ్వేవారు ఎవరో ఈరోజు మీకు పూర్తిగా అర్థం అవుతుంది. మీరు మొదటగా కొంత భావోద్వేగాలకు గురైన తర్వాత ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ 2 రోజులు గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని మార్పులు వస్తాయి. ముఖ్యంగా కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుంచి మంచి సహకారం అయితే లభిస్తుంది. వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ రోజున మంచి లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు కమ్యూనికేషన్ ద్వారా కొత్త లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే ఉద్యోగ రంగంలో మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ 2 రోజుల్లో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆగిపోయిన డబ్బు చేతికి అందవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. ఆరోగ్య పట్ల చూసుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం
మంచిది. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం లేదా చిన్నపాటి విషయాలపై శ్రద్ధ తీసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్నవారికి చిన్నపాటి అపార్థాల వల్ల పెద్ద గొడవలు అయ్యి మీ బంధం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల మీరు చాలా శ్రద్ధగా ఉండాలి. ఈ సమయంలో చిన్నపాటి గొడవే పెద్ద గొడవకు కారణం అవుతుంది. కాబట్టి ఏదైనా సరే నిజాలు మాట్లాడుకోవడం వల్ల బంధాలు నిలబడతాయి. మీరు ఎంత ఓపిక ఉంటే అంత మంచి బంధాలు మీకు బలపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు వృత్తిపరంగా కూడా మంచి లాభాలను పొందుతారు. ఊహించని విధంగా మీకు ఈ 2 రోజుల్లో ధన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు అనేది ఈ 2 రోజుల్లో చేతికి వస్తుంది. పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుంది. ఈరోజు ఉదయం సాయంత్రం ఈ 2 రోజులు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించడం, లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం, అలాగే గోమాతకి ఏదైనా ఆహారం పెట్టడం, పేదలకు ఏదైనా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.